అమ్మా నువ్వు చేయాల్సిన పని కోట్లు చేస్తున్నాడు. నీవు వద్దన్న వినట్లేదు అస్సలు. కౌటిల్య హెయిర్ కోమ్ చేస్తానమ్మా అన్నాడు. కోమ్ పట్టుకొని హెయిర్ని కోమ్ చేయడం అస్సలు రాదు. కౌటిల్య హ్యాపీనెస్ ఎందుకు సాడ్ చేయడం అని ఇక హెయిర్ని హెయిర్తో పాటు కోమ్ను కూడా ఇచ్చి ఎంతసేపు కోమ్ చేస్తావో చేసుకోనని చెప్పాను. మా ఇంట్లో అందరికీ నా హెయిర్ అంటే చాలా ఇష్టము. ఎస్పెషల్లీ అమ్మకు నాన్నకు నా హెయిర్ అంటే చాలా ఇష్టము. హెయిర్ గురించి ఎక్కువగా కేర్ తీసుకుంటారు. ఇంకా మా నాన్నని చిన్నగా ఉన్నప్పుడు నాకు హెయిర్ కోమ్ చేయడము, జడ కూడా వేసేవారు. కౌట్ల కోమ్ చేస్తుంటే నాన్న గుర్తొచ్చారు. హాయ్ అండి, అందరికి నమస్తే. ఎలా ఉన్నారండి? బాగున్నారా? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఈ వ్లాగ్ ఈవినింగ్ నుంచి నైట్ వరకు అండి. నా వర్క్స్ ఎలా ఉంటాయో మీతో షేర్ చేసుకుంటాను. అగైన్ జలుబు చేస్తుందండి, సో అందుకే వాయిస్ ఇలా ఉంది. నా వాయిస్ ఇబ్బందిగా అనిపిస్తుందా? నైట్ పిల్లలకు ఫుడ్ ఏదో ఒకటి వేడివేడిగా ప్రిపేర్ చేసి ఇస్తాను. నేను ఈరోజు రైస్ ప్రిపేర్ చేస్తాను అంటే కౌట్ల రైస్ వద్దమ్మా, ఆఫ్టర్నూన్ రైస్ తిన్నాం కదా, ఇప్పుడు దోశ కావాలన్నాడు. సో దోశ ప్రిపేర్ చేస్తున్నాను. యాక్చువల్గా మేము ఆఫ్టర్నూన్ దోశ, చట్నీ, ఆలు కర్రీ ప్రిపేర్ చేశాను. మా ఇంట్లో దోశ ప్రిపేర్ చేశాను అంటే కంపల్సరిగా ఆలు కర్రీ ఉండాలి. మా హస్బెండ్ ఆలు కర్రీ లేని దోశ అస్సలు తినరు. సో ఇంకా పిల్లల కోసము దోశ ప్రిపేర్ చేసి చట్నీ అండ్ ఆలు కర్రీ ప్లేట్లో పెడుతున్నాను. బ్లాగ్ పోస్ట్ చేసిన ప్రతిసారి ఒక డౌట్ వస్తుంది, నా బ్లాగ్స్ ఎలా ఉన్నాయి, ఎలా రియాక్ట్ అవుతున్నారని తెలుసుకోవాలని అనిపిస్తుంది. సో నా బ్లాగ్స్ ఎలా ఉన్నాయో ఒక చిన్న కామెంట్ చేస్తారు కదా, ప్లీజ్ కామెంట్ చేయండి. మీరు కామెంట్ చేయడం వల్ల నాకు కొంచెం ఎంకరేజ్మెంట్ లాగా ఉంటుంది అండ్ బ్లాగ్స్ ఎలా ఉన్నాయని నేను కూడా కొంచెం అర్థం చేసుకుంటాను. కౌటిల్యకి దోశ అంటే చట్నీ ఉంటే చాలు, పక్కన ఆలు కర్రీ ఉన్నా అస్సలు పట్టించుకోడు. చాణక్య ఆలు కర్రీ కావాలంటాడు అండ్ చట్నీ కూడా కావాలంటాడు. పిల్లలిద్దరిలో ఒకరు అలా ఒకరు ఇలా ఉంటారు కదండి. కౌటిల్య స్పైసీ అస్సలు తినడు, చాణక్య మంచిగా స్పైసీ తింటాడు. చాణక్యకి ఫీడ్ చేపిద్దామంటే చాణక్యనే ఇంకా సెల్ఫ్గా తింటున్నాడు. చాణక్యకి సెల్ఫ్గా తినడం అంటే చాలా ఇష్టము. నేను అసలు ఫీడ్ చేస్తా అన్నా కూడా ఒక్కొక్కసారి అస్సలు వినడు. సో ఇంకా పిల్లలకి నేను బనానా స్మూతీ అయితే ప్రిపేర్ చేస్తున్నాను. నేను బనానా స్మూతీ ఎలా ప్రిపేర్ చేస్తానంటే మిక్సీ జార్లోకి క్యాషూ నట్స్ సోక్ చేసి పెట్టానండి, అవి యాడ్ చేశాను. అండ్ ఇందులోకి బనానాస్ స్లైసెస్గా కట్ చేసి యాడ్ చేస్తున్నాను. అండ్ ఇందులోకి కాస్త మిల్క్ అండ్ కొంచెం షుగర్ యాడ్ చేస్తున్నాను. తర్వాత మిక్సీ పడితే చాలండి, చాలా చాలా క్విక్ అండ్ ఈజీగా బనానా స్మూతీ రెడీ అయిపోతుంది. బనానా స్మూతీ ప్రిపేర్ చేసినప్పుడు చాణక్యకి బనానా స్మూతీ అంటే చాలా ఇష్టము అండ్ కౌటిల్యకి బనానా స్మూతీ ప్రిపేర్ చేశానంటే కౌటిల్యకి బనానా స్మూతీ తాపడానికి నేను ఇంకొక యుద్ధం లాగా చేయాలి. కూర్చొని తాగప్ప అని అంటే అప్పుడు నిదానంగా తాగుతాడు. చూడండి బనానా స్మూతీ చూసిన వెంటనే పక్కకి ఎలా వెళ్తున్నాడో. సో కష్టపడి బనానా స్మూతీ తాపిచ్చి ఇంకా మేము వాకింగ్కి బయలుదేరాము. ఎగ్జాక్ట్లీ 7:30 అవుతుందండి. 7:30 లోపు పిల్లల డిన్నర్ కంప్లీట్ చేయించుకొని వాకింగ్కి అయితే బయలుదేరుతాము. సో తిన్న తర్వాత కాస్త తిరిగితే పిల్లలు టైర్డ్ అయిపోతారు, ఇంకా ఫాస్ట్గా పడుకుంటారు. ఏంటి చైతన్య 7:30 అంటున్నావు, అవుట్ సైడ్ 7:30 లాగా అస్సలు లేదే, 6 లాగా అనిపిస్తుంది అని అనుకుంటున్నారా? సో ఇక్కడ సన్సెట్ కాస్త లేట్గా అవుతుందండి. సన్సెట్ టైం అయిపోయేసరికి 8 అవుతుంది. పిల్లలతో వాకింగ్ చేయడం అంటే మాకు చాలా ఇష్టము. కబుర్లు చెప్పుకుంటూ పిల్లలు చేసే అల్లరి చూసుకుంటూ మంచిగా చిల్ అవుతాము. మెయిల్ బాక్స్ చెక్ చేయడానికి వెళ్తున్నాము. మా హౌస్కి నెక్స్ట్ 2 హౌస్ తర్వాతనే మెయిల్ బాక్స్ ఉంటుంది. ఇక్కడే మెయిల్ బాక్స్ అనమాట. హోల్ కమ్యూనిటీ మెయిల్ బాక్స్ అన్నీ ఇక్కడే ఉంటాయి. ఏవైనా ఈవెంట్స్ జరగాలన్నా అక్కడ మొత్తం స్టిక్కర్స్ ఉంటాయి. క్యాట్ మిస్ అయిందంట, ఇక్కడ డేట్ పెట్టారు, దాని ఫొటోస్ పెట్టారు. సో ఎవ్రీడే 1 అవర్ వాకింగ్ చేస్తాము. 1 అవర్ టైంలో ఇంకా కౌటిల్య నేను స్కూల్లో ఏమేమి జరిగాయి, స్కూల్లో సంగతులు, వాళ్ళ ఫ్రెండ్స్ ఏం మాట్లాడారు అవన్నీ చెప్తాడు నాకు. మంచిగా వాకింగ్ అయితే ఎంజాయ్ చేస్తాము. సో ఫైనల్గా ఇంటికి వచ్చి నా నైట్ రొటీన్ వర్క్ అయితే స్టార్ట్ చేశాను. లాస్ట్ టైము షైన్ ఆర్డర్లో పర్చేస్ చేశాను కదండి సెల్ఫ్ లైనర్స్. ఇంకా సెల్ఫ్ లైనర్స్ని యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ క్యాబిన్స్లోకి పెట్టారని డిసైడ్ అయిపోయాను. సో ఇంకా క్యాబిన్స్లోకి అయితే సెల్ఫ్ లైనర్స్ని పెట్టేసి మొత్తము క్లీనప్ చేస్తున్నాను. ఇల్లు పెద్దగా అయ్యేసరికి ఇంట్లో పనులు కూడా చాలా ఎక్కువైపోయాయి అండ్ నాకు ఎవ్రీథింగ్ చాలా క్లీన్గా ఉండాలి. ఇంట్లో పనులు చూసుకుంటూ పిల్లల్ని మేనేజ్ చేసుకుంటూ పిల్లలకి ఫీడింగ్, కుకింగ్ అవన్నీ చేయాలంటే కొంచెం ఇబ్బంది అవుతుంది ఈ మధ్య. నా టార్గెట్ వచ్చేసి 8,000 స్టెప్స్ అండి. జస్ట్ నా హౌస్ హోల్డ్ వర్క్స్ చేసుకోవడానికే 5,000 స్టెప్స్ అవుతాయి. ఇంకా వాకింగ్ చేస్తే ఇంకా 8,000 కంప్లీట్ అయిపోతాయి.
జస్ట్ ఇంట్లో ఉంటున్న మాట నిజమే కానీ ఇంటి పనులు పిల్లల్ని మేనేజ్ చేసుకుంటూ పిల్లలతో ఆడుకుంటూ టైం స్పెండ్ చేసేసరికి ఇంకా డే మొత్తం కంప్లీట్ అయిపోతుంది. సో నా దగ్గర 2 స్పైస్ బాక్సెస్ ఉన్నాయి. ఒకటి స్టీల్ది ఉంది, ఒకటి ప్లాస్టిక్ ఉంది. ప్లాస్టిక్ది వచ్చేసి మేము మ్యారేజ్ అయిన కొత్తలో తీసుకున్నది. ఈ స్టీల్ది లాస్ట్ టైం ఇండియా ట్రిప్లో తీసుకున్నాను. స్టీల్ దాంట్లో వచ్చేసి అన్ని ఆవాలు జీలకర్ర మినప్పప్పు అన్నీ ఉంటాయి. ప్లాస్టిక్ దాంట్లో వచ్చేసి ఇంకా పోపు మసాలా దినుసులు అన్నీ ఉంటాయి. మొత్తం క్యాబిన్స్ మొత్తం ఇలా సర్దేశాను. అండ్ ఈవెన్ డ్రాయర్స్లో కూడా నేను సెల్ఫ్ లైనర్స్ వేసి మొత్తం ఇలా క్లీనప్ చేసేసాను. క్యాబిన్స్లోకి సెల్ఫ్ లైనర్స్ పెట్టడం కంప్లీట్ అయిపోయింది, క్లీనప్ కంప్లీట్ అయిపోయింది. ఇంకా ఫైనల్గా యుటెన్సిల్స్ అయితే క్లీన్ చేస్తున్నాను. యాక్చువల్గా సామాన్లు కడిగేటప్పుడు మా అమ్మతో ఫోన్ మాట్లాడుకుంటూ చేస్తాను. ఆ రోజు మా అమ్మ మా తమ్ముడికి లంచ్ బాక్స్ అయితే ప్రిపేర్ చేస్తున్నారు. సో ఇంకా హడావిడిగా ఉన్నప్పుడు ఫోన్ మాట్లాడుకుంటే కొంచెం ఇరిటేట్గా ఉంటుంది కదా, సో అందుకే వద్దమ్మా తర్వాత మాట్లాడదామని చెప్పాను. మా అమ్మ ఇంకా బిజీగా ఉన్నారు. సో ఇంకా నేను సాంగ్స్ వినుకుంటూ సామాన్లు మొత్తం అయితే కడిగేసేసాను. కొత్తింటికి మూవ్ అయ్యాక పిల్లలకు టాయ్స్ రూమ్ సపరేట్గా ఉన్నందుకు చాలా ప్లస్ అయిపోయింది. లేకపోతే ఇల్లు మొత్తం టాయ్స్ వేస్తారు, ఇంకా అవి క్లీనప్ చేయలేక ఇంకో పని ఎక్కువైపోయేది. ఇప్పుడు కూడా అప్పుడప్పుడు తీసుకొచ్చేస్తారు కానీ కౌట్లో తీసుకెళ్ళి టాయ్స్ రూమ్లో పెట్టేస్తాడు. నైట్ అయిపోయేసరికి ఇల్లు మొత్తం కంపల్సరిగా ఇలాగే క్లీన్గా ఉంటుంది. ఇంకా ఎవ్రీ మార్నింగ్ కౌట్లకి లంచ్ బాక్స్ ప్రిపేర్ చేయాలి కాబట్టి ఇల్లు మొత్తం నైటే క్లీన్ చేస్తాను. అమ్మ తాత శంకాచ బేర్యచ్చ పన వాన అమ్మ కోసం నా లైఫ్లో కొత్తగా వచ్చిన అలవాటు ఏంటంటే భగవద్గీత శ్లోకాలు నేర్చుకోవడము. ఎవ్రీడే నైట్ అమ్మ నేను ఇద్దరం కలిసి భగవద్గీత శ్లోకాలు నేర్చుకుంటాము. సో అంతేనండి, ఈ బ్లాగ్ ఇంతటితో ఎండ్ చేస్తున్నాను. మీకు ఈ వీడియో నచ్చింది కదండి, తప్పకుండా లైక్ చేస్తారు కదా. సో మీరు ఇంకా మన ఛానల్కి కొత్త వాళ్ళైతే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఇంకా బ్యూటిఫుల్ బ్లాగ్తో మేము ముందుంటారు. అంతవరకు టేక్ కేర్, బాయ్.